చేనేత పరిశ్రమ బాగుంటేనే ఆప్కో రంగం మరింత మెరుగుపడుతుందని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం పక్కనే ఉన్న బాలికల కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల పాఠాలు సరిగ్గా చెబుతున్నారా లేదా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లను పరిశీలించారు. అవి అధ్వానంగా ఉండడంతో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దూరం వాస్తవంగా ఆప్కో మూసేశారు. గత 5 సంవత్సరాల్లో ఆప్కో పరిస్థితి కూడా బాగాలేదు. చేనేత కార్మికులు గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతూ కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. చేనేత కార్మికులు బాగుంటే ఆప్కోలన్నీ బాగాలేదు. కానీ ఈరోజు ఈ గత 5 సంవత్సరాల పరిపాలన మనమందరం చూసాం. ఖచ్చితంగా చేనేత కార్మికులందరికీ ఉపాధి చూపిస్తూ వాళ్ళు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా అమలు పరుస్తూ అదేవిధంగా ఆప్కో కూడా అన్ని షాపులు ఇంకా కొన్ని షాపులు పెంచుతాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ఆప్కో షాపులు ఏవైతే మూతపడ్డాయో అవన్నీ మళ్ళీ రీఓపెన్ చేయించి మంచి షోరూమ్స్గా కూడా మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ ఉపాధి కల్పించే విధంగా నేను కోరుకునేది కూడా ఒకటే, దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కూడా కోరుకున్నాం. ఎందుకంటే చేనేత కార్మికులు అందరూ మనమందరం అండగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారము చేనేత వస్త్రాలు కూడా ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం.